కృష్ణ జై. పోతన గారు శంకరాచార్యుల వారి తర్వాత అంత ప్రయత్నం చేశారు. సరస్వతీదేవిని శారదగా శృంగగిరిలో తీసుకొచ్చి కట్టి కూర్చోబెట్టిన వారు శంకర భగవత్పాదులైతే సరస్వతీ మంత్రాలు 11 మంత్రాల యొక్క సారాన్ని ఒక పద్యంగా ఇచ్చారు పోతన గారు. శారద నీర బిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని పిలిచారు ఆ పద్యంలో. అద్భుతమైన పద్యం. ఒక్క సమాసం ఒక్క ఊపిరిలో చదివితే ఆ పద్యానికి అందం. అన్నీ తెలుపు ఉపమానాలు వేశారు. సర్వశుక్ల సరస్వతి, ఎందుకే మంచు మల్లె పువ్వు కర్పూరం ఇవన్నీ వేసి శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి. భా అంటే కాంతి. ఓ కాంతి స్వరూపరాలవైన సరస్వతీదేవి, అమ్మా ఎప్పుడమ్మా నా మనసులో కనపడతావు, ఎప్పుడమ్మా నన్ను అనుగ్రహిస్తావు అని అడిగారు. అటువంటి పోతన గారు మహానుభావుడు భాగవత రచన చేస్తున్నటువంటి రోజులలో దాన్ని అంకితం ఇవ్వమని ఎందరో ప్రార్థన చేశారు ఆయన్ని. కొందరు నిగ్రహించారు, ఎవ్వరికీ ఇవ్వడానికి అంగీకరించలేదు. కానీ ఎంత తృప్తితో కూడుకున్న జీవనం అంటే ఆవదం పోసి వెలిగించినటువంటి దీపం దగ్గర కూర్చొని భారత రచన చేశారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కువసేపు విద్యుత్ దీపాల కాంతితో ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి ఉండవలసి వస్తే విద్యుత్ దీపాలన్నీ తీసేయాలి. తీసేసి ఆమదం దీపం పెడితేనే ఉండేవారు ఆయన. అందులో ఆమదం దీపాల వెలుతురులో ఉండేవారు. కాబట్టి అలా ఆ రోజుల్లో అసలు విద్యుత్తు లేదు. ఆ దీపాల కాంతులలో ఉండేవారు. చిన్న కుటీరం, పరమతృప్తితో జీవనం చేసేవారు పోతన గారు. ఒక రాత్రి వేళ ఆయనకి ఎందుకో ఎవరో ఒక ఆడది ఏడుస్తున్నట్లు అనిపించింది. దీపం పట్టుకుని చూశారు. తెల్లటి బట్టలు కట్టుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళకి ఉన్నటువంటి కాటుక కరిగిపోయి పవిట మీద పడి వక్షస్థలం అంతా కూడా తడిసిపోయింది నల్లటి కాటుక నీటితో. ఆ దీపం ఎత్తి పట్టి చూశారు. ఓ సరస్వతీదేవి ఏడుస్తోంది. ఈ జాతి పోతన గారికి రుణపడిపోయారు తెలుగు వాళ్ళందరూ. సరస్వతీదేవి అంతటిది బాధపడింది. భాగవతం అంకితం ఇచ్చేస్తారేమో ఎవరికైనా రాజుకని. కాటుక కంటి నీరు చనుకట్టు భయింబడ ఏల ఎచ్చదో కైటభరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా నన్ను నమ్మమ్మా, కర్ణాటక ప్రభువులకు అంకితం ఇస్తాననుకుంటున్నావా? ఇవ్వనమ్మా. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎలయచ్చదో కైటబరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హాటక గర్భురాణి. హాటక గర్భురాణి హిరణ్య గర్భుని ఇల్లాలా. హాటక గర్భురాణి నేను నిన్ను అంకితం ఇవ్వనమ్మా. భాగవతం రామచంద్ర ప్రభువుకే అంకితం ఇస్తాను, నన్ను నమ్మమ్మా. త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.